హాయ్ అండి. ఇంక మళ్ళీ మీ ముందుకైతే కొత్త వంటతోనైతే వచ్చేసానండి. సూపర్ టేస్టీగా ఉంటది. బెండకాయ ఫ్రై ఇలా చేశామంటే పిల్లలకు పొద్దున ఈజీగా గూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటదండి. పదండి వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము. ఇలా ముందుగానైతే బెండకాయలన్నీ బాగా కడుక్కొనైతే తుడిచేసుకోవాలండి. ఎందుకంటే జిగుటు ఉంటది గాబటికి ఇలా కడుక్కొని, తుడిచేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగానైతే ఇలా క్రాస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం రౌండ్‌గానైనా కట్ చేసుకోండి, క్రాస్‌గానైనా కట్ జేసుకోండి. కొంచెం పెద్ద సైజులోనైతే కట్ చేసేసుకోవాలి. ఇంకా నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నా అండి. మీ ఇష్టం ఎలా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ అయితే కట్ చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటైతే. ఇంకా నేను అన్నీ అయితే కట్ చేసేసనైతే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. నేను ఎలా కట్ చేసుకున్నానో అలా చేసుకోండి. మీరు పెద్ద సైజ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం ఎలా ఉంటే అలానైతే చేసేసుకోండి. ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఇంకా దాంట్లోనైతే ఒక 3 స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1.5 స్పూన్ కారము దాంట్లోనే వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 2, 3 రెమ్మలైతే దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలండి. తగినంత వేసుకోండి. మళ్ళీ వేసుకోవాలి తర్వాతనైతే. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే ఇలా బెండకాయలు వేసైతే ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. కొన్ని కొన్ని వేసైతే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ లేకుండా చూసుకోవాలండి బెండకాయలకైతే. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ లేయర్ అయితే వేయించేసుకోవాలి. ఒకటేసారికైతే అన్నీ సరిపోవు కదండీ! ఇలా 2 సార్లు, 3 సార్లు అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించేసి పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా మొత్తం అయితే దాంట్లో వేసేసుకొని అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇలా ఆయిల్‌లోనే కొంచెం ఫ్రై అవ్వాలి. దాంట్లోనే కొత్తిమీర వేసేసుకుందాం కట్ చేసి. కొత్తిమీర వేసేసుకొని కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. దాంట్లోనైతే మనం మసాలాలో కొంచెం వేసాం కాబట్టి చూసి అయితే వేసేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి ఉప్పు అయితే. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ ముక్కలు మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొనైతే ఇలా ఒక 2 నిమిషాల వరకైతే ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మసాలా మొత్తం దానికి పట్టేలాగానైతే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి. సూపర్ టేస్టీగా ఉంటది. చాలా చాలా బావుంటదండి. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి, అన్నంలోకి, పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్‌లకి కూడా చాలా చాలా బావుంటదండి. ఇలా ఒకసారి ట్రై చేసైతే చూడండి. సూపర్ టేస్టీగా ఉంటదండి. చపాతీలోకి, అన్నంలోకి చాలా చాలా బావుంటది. నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ అయితే ఇవ్వట్లేదండి మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇస్తేనే వేరే వాళ్ళకెళ్తది కాబట్టి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.